నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మత గురువు అబూ నజాం ఫెర్నాండో బిన్ ఆల్ ఇస్కందర్ బంగ్లాదేశ్లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్లోని ముస్లింలు హిందువులపై దాడులు కొనసాగించాలని, దేవాలయాలను నేలమట్టం చేసేయాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు బంగ్లాదేశ్లోని ముస్లింలు హనాఫీలు కాబట్టి అక్కడి హిందువులు తమని అదృష్టవంతులుగా భావించుకోవాలని సూచించారు. అక్కడున్నది మలీకి, షఫీ, హన్బలీ వంటి సున్నీ తెగలైతే మరింత క్రూరంగా, హింసాత్మకంగా వ్యవహరించేవారని వివరించారు. అబూ నజాం వాగుడు బంగ్లాదేశ్లో హిందువులను పూర్తిగా నిర్మూలించాలన్న రాడికల్ ఇస్లామిస్ట్ల మనోగతాన్ని ప్రతిఫలిస్తోంది. అబూ నజాం ఇస్లామిక్ స్టడీస్లో పరిశోధక విద్యార్థి. 2 దశాబ్దాలుగా ఇస్లామిక్ సెన్సెస్ ను అధ్యయనం చేస్తూ బోధిస్తున్నాడు. అతని ప్రధానమైన అజెండా ముస్లిమేతరులకు, ప్రత్యేకించి హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాపింపచేయడమే. హిందువులను అతను ఎప్పుడూ కాపీర్లు అని వ్యవహరిస్తాడు. ప్రపంచమంతా ముస్లింలే ఉండాలి, అవిశ్వాసులను అణిచివేయాలి, వారిని హింసించి లోబరుచుకోవాలి, వారి ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయాలి అన్నది అబూ నజాం సిద్ధాంతం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా చేయగానే మత కల్లోలాలు చెలరేగాయి. హిందువులపై అత్యాచారాలు దారుణంగా జరుగుతున్నాయి. దాంతో తన ఆనందాన్ని అబూ నజాం సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షంగానే పంచుకున్నాడు. బంగ్లాదేశ్లో హిందువులను నిర్మూలించాలంటూ సోషల్ మీడియా ఎక్స్లో వరుస ట్వీట్తో విద్వేషాన్ని రగిల్చాడు. ఆల్ అస్ సున్నా పద్ధతిలోని 4 ప్రధాన సున్నీ మార్గాల్లో 3టిని రిఫర్ చేస్తూ అబూ నజాం బంగ్లాదేశ్లో హింసాకాండ మరింత జరగాలంటూ రెచ్చగొట్టే ట్వీట్లతో చెలరేగిపోయాడు. సున్నీ వర్గానికి చెందిన మలీకి, షఫీ, హన్బలీ మార్గాలు ముస్లిమేతరులకు, ప్రత్యేకించి హిందువులకు 2 అవకాశాలు ఇస్తున్నాయి: ఇస్లాంలోకి మారడం లేదా మరణించటం. ఆ నిజం నాకెంతో ఊరటనిస్తుంది అన్నాడు. ఇక బంగ్లాదేశీ హిందువులు హనాఫీలతో కలిసి ఉన్నందుకు కృతజ్ఞతలై ఉండాలి. అదే మాలికులు, షఫీలు, హన్బలీలు అయితే వారి పరిస్థితి ఎలా ఉండేదో అంటూ సున్నీలలోని మిగతా తెగలు ముస్లిమేతరులతో మరింత దారుణంగా వ్యవహరిస్తారని, దాన్ని హిందువులు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. ఇస్లాంలో సాపేక్షంగా మిగతా తెగలతో పోలిస్తే హనాఫీలు తక్కువ హింసాత్మకంగా ఉంటారని దాని భావం. అబూ నజీం తన అతివాద భావనలను మరింత ప్రకటిస్తూ హన్బలీ మార్గాన్ని ప్రస్తావించాడు. సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల్లోని సున్నీ తెగకు చెందిన వారు అనుసరించే ఆ పద్ధతిలో ముస్లిమేతరులను అవమానించే పద్ధతిని అనుసరించాలని చెప్పాడు. ముస్లిమేతరులను గుర్తించడానికి వారి తలలు గొరిగేయాలని, వారి ముస్లింల కంటే హీనులుగా వ్యవహరించాలని చెప్పే హన్బలీ న్యాయ సూత్రాలను అనుసరించి హిందువులను హింసించాలన్నది అబూ నజాం భావన. ఒకవైపు హిందువులను దారుణంగా హింసించాలని పిలుపునిస్తూనే ముస్లిం మెజారిటీ దేశాల్లో తమను అధములుగా ఒప్పుకొనే హిందువుల పట్ల కొంత ఉదారంగా వ్యవహరించవచ్చునని అబూ నజాం చెప్పుకొచ్చారు. తమ ధర్మాన్ని వదిలిపెట్టేసి ఇస్లామిక్ నియమాల ప్రకారం బతకడానికి సిద్ధంగా ఉన్న హిందువులతో సమస్య లేదంటున్నాడు. మొత్తం మీద బంగ్లాదేశ్లో హిందువులను పూర్తిగా తుడిచిపెట్టేయాలని, ఆ దేశంలో హిందూ అన్న జాడే లేకుండా చేయాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు బంగ్లాదేశ్లో హిందువుల మీద హింస జరుగుతోందన్న వాదన అబద్ధమని, అదంతా హిందువులు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అబూ నజాం వ్యాఖ్యానించారు. అబూ నజాం కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సరిపెట్టుకోవడం లేదు, హిందువులపై తన విద్వేషాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. ప్రముఖ బంగ్లాదేశీ గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంటిని దోచుకుని తగలబెట్టేసిన ఘటనపై అతను అల్లాకు ధన్యవాదాలు ప్రకటించారు. అలా బహిరంగంగానే హిందువులను చంపేయాలంటూ పిలుపునిస్తున్నారు. అమెరికాలో నివసిస్తూ బంగ్లాదేశ్లో హిందువులను నిర్మూలించాలంటున్న ఆ ముస్లిం పరిశోధకుడి ప్రవర్తన ఆ మతస్థుల నిజ నైజాన్ని పఠిస్తోంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఏదేమైనా ఇలాంటి వాళ్ళతో తస్మస్ జాగ్రత్త. బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండకు సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా బలవ్వాల్సింది హిందువులు, మహిళలేనా? ఈ అంశంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ని సీనియర్ జర్నలిస్టులు, అలాగే జాతీయవాదులు, మేధావులతో కలిపి నిర్వహించడం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ రౌండ్ టేబుల్ సక్సెస్ అవ్వడానికి లైవ్ స్ట్రీమింగ్ని చూస్తూ సపోర్ట్ చేయండి. అలాగే 1 lakh సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ రీచ్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఆర్థికంగా మాత్రం మన ఛానల్ ముందుకు వెళ్ళలేకపోతుంది. నాకు అర్థం అవ్వట్లేదు. చాలామంది నాతో పాటు స్టార్ట్ చేసిన ఇలా జాతీయవాద భావజాలం లేకపోయినా మిగిలిన ఛానల్స్ అన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాయి, ఆఫీసులు పెద్ద పెద్దగా చేసుకున్నారు. బట్ నేను చేస్తున్న పోరాటంలో ఆర్థికంగా నాకు ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓ చిన్న ఆఫీసు, నా సొంత ఎక్విప్మెంట్, మన సొంత ఎక్విప్మెంట్ ఆఫీస్ది అనేది సఫిషియంట్ క్రూని పెట్టుకొని ప్రభుత్వానికి ప్రజలుగా వారధిగా ఉండే కార్యక్రమాలను ప్రజల మధ్యలోకి వెళ్ళి చేయాలి అనుకున్నా
అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ని లైవ్ ద్వారా మీకు అందించాలన్నా చేయలేకపోతున్నా. ఎందుకు వెనకబడిపోతున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ మీ అందరి ఆర్థిక సపోర్ట్ అయితే ప్రస్తుతం మన ఛానల్కి చాలా 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 అవసరం. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాతీయవాదంని ప్రజల్లోకి తీసుకువెళుతూ నిజంగా కూడా ధర్మో రక్షిత రక్షిత అనే నినాదంతో మన ఛానల్ ముందుకు వెళుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ చేయుత, మీ ఆర్థిక సహాయం మీ ఛానల్కి అందించండి. ఇంకా వీలైనంత మందితో సబ్స్క్రిప్షన్ చేయించండి. వీలైనంతగా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఈ ఛానల్ ఇలా ముందుకెళ్తుంది. ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.